పోచారం ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఘటన జరిగిన తర్వాత మొత్తంగా కూడా అక్కడి నుండి ప్రశాంత్ ని అయితే 2 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి ఇబ్రాహిం అక్కడి నుంచి పరారయ్యాడు. పరారైన నేపథ్యంలో అయితే వెంటనే కాల్పులు జరపగానే ప్రశాంత్ కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయిన తర్వాత స్థానికులు గమనించి అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనని జాయిన్ చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అయితే బుల్లెట్ లోపల ఉన్న కారణంగా బాడీలో ఉన్న కారణంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. మనము యశోద ఆసుపత్రిలో ప్రజెంట్ యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నాము. అయితే పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఇబ్రాహింతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. నిన్న రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా ఇబ్రాహింతో పాటు మరో ఇద్దరు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా సమాచారం వస్తుంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల నుండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి రాచకొండ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో అయితే రాచకొండ సిపి సుధీర్ బాబు మొత్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఘటనకు గల కారణాలను కూడా మీడియా ముందు ఉంచబోతున్నారు. 10 రోజుల్లో 4 సార్లు గోవులను అడ్డుకున్న అయితే బాధితుడు ఎవరైతే ఈ యొక్క ప్రశాంత్ ఉన్నాడో ఈ యొక్క ప్రశాంత్ 10 రోజుల్లో మొత్తంగా కూడా ఇబ్రాహిం తరలిస్తున్నటువంటి అయితే ఈ యొక్క గోవులను 10 సార్లు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న క్రమం లోపల అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేసి పోచారంకు అయితే ఇబ్రాహిం పోచారంకు పిలిపించుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇబ్రాహిం పై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో గోవుల అక్రమ రవాణా కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క మెయిన్ గొడవకు కారణమైనటువంటి ఈ యొక్క ఇబ్రాహిం ఏదైతే గోవులను తరలిస్తున్న క్రమం లోపల అయితే పలుమార్లు మొత్తం టోల్గా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రశాంత్ ఉన్నాడో ప్రశాంత్ పలుమార్లు మొత్తం అయితే ఆయనని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ గోవుల తరలింపును అడ్డుకున్న కక్షతోని గోరక్షకుడు అయినటువంటి ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి పైన ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యాడర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే హైదరాబాద్లోని బహదూర్పురకు చెందినటువంటి ఇబ్రాహిం వివిధ జిల్లాల్లో జరిగినటువంటి పశువులను సంతల ఆవులను కొనుగోలు చేసి నగరంలోని కలేబరాలకి తరలిస్తూ ఉంటాడు. కీసర మండలం రాంపల్లి అయితే ఎల్ఆర్ నగర్లో ఉండేటటువంటి ప్రశాంత్ సింగ్ అలియా సోను సింగ్ గోరక్షణ దళ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలో కూడా పలు గోవులను తరలించి అడ్డుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. 2 రోజుల క్రితం అయితే ఇబ్రాహింకు చెందినటువంటి 32 ఆవులను తరలిస్తున్న క్రమం లోపల అయితే యమ్నంపేట చౌరస్తాల దగ్గర ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఈ క్రమం లోపల బుధవారం రోజు శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుందాం రమ్మని సోనీ సింగ్ను యమ్నంపేట్ క్రాస్ రోడ్ సమీపంలోకి వెంచర్ దగ్గరికి పిలిపించడం జరిగింది. ఆ టైంలోనే ఇద్దరి మధ్యలో మాట పెరిగేసి ఆ యొక్క వివాదానికి ఏదైతే మొత్తం దారి తీసిందని కూడా తెలుస్తుంది. వెంటనే అయితే గాల్లోకి రివాల్వాల్ తీసుకొని వెంటనే అయితే వాగ్వాదం ఏర్పడిన తర్వాత రివాల్వాల్తో గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఇబ్రాహిం అయితే శ్రీకాంత్ ఈ యొక్క ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ మాట వినకపోవడం చేత అయితే అతని ఛాతి పైన మొత్తం కూడా అయితే ఛాతీపై ఫైరింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బుల్లెట్ ఎడమ వైపు నుంచి దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దీంతో అతడు రక్షించాలంటూ కేకలు వేయడంతో రోడ్డుపైకి పరుగులు తీసి కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ఇబ్రాహిం అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. కింద పడిపోయినటువంటి ఈ యొక్క సోను ఎవరైతే ఉన్నారో ఆ సోనుని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళు అయితే బాధితుడిని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం సోను సింగ్ పరిస్థితి నిలకడ ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన ఇబ్రాహిం కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి పోలీసులు అయితే గాలిస్తున్న క్రమం లోపల ఈరోజు ఉదయం అయితే మొత్తం రోజులుగా కూడా వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల అయితే మొత్తం రోజులుగా ఇక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అయితే ఈ దానికి సంబంధించినటువంటి మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈ గన్ను తేవడానికి కారణం ఏంది, ఇంత పెద్ద అయితే ఈ యొక్క గన్కు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, గన్ పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే బాధితుడిని పరామర్శించడానికి నిన్న సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి గోరక్షక దళ సభ్యుడైనటువంటి సోను సింగ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు కూడా పరామర్శించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఆ బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా భరోసా అయితే ఇచ్చారు. ఇలాంటి హింసాత్మక చర్యలను బీజేపీ ఎప్పటికీ సహించదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ సంఘటనకు సంబంధించి గోరక్షకుల కాల్పులపై నిరసనగా డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకారులు బీజేపీ ఆ నిర్ణయం కూడా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఉదయం 11 గంటలకు డీజీపీ ఆఫీస్ ఎదుట జరిగే నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో పాటు ఇతర నేతలు కూడా పాల్గొంటారని చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా ఆ పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. అయితే మొత్తం ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూడా ఆ పోలీసులు బారికేడ్లు పెట్టేసి భారీ ఎత్తున అయితే భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి వెళ్ళే ఎవరు కూడా పేషెంట్లు అయినా ఎవరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి వదిలిపెడుతున్నారు. అయితే నిన్నటి నుండి 6 గంటల సుమారుగా ఏదైతే బుల్లెట్ అయితే మొత్తం ఈ యొక్క లివర్ సమస్యలో బుల్లెట్ ఉన్న కారణంగా దాన్ని 6 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. 6 గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఆ బుల్లెట్ని అయితే బయటికి తీయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా 48 గంటల పాటు ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడంగా ఉంది అంటూ కూడా అయితే ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. అవసరం అనుకుంటే మరొక సర్జరీ కూడా చేయవలసిన అవసరం వస్తుంది అని కూడా అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.